మీరు విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకుంటున్నారా? ఏ దేశంలో ఏ యూనివర్సిటీలో ఏ కోర్స్ చేయాలో అర్థం కావడం లేదా? ఓవర్సీస్ ఎడ్యుకేషన్ లోన్ ఎలా వస్తుంది? వీసా ప్రాసెస్ ఏమిటో తెలియడం లేదా? అయితే మీ విదేశీ విద్య కల సాకారం కావాలంటే వెంటనే టీ కాలేజ్ డేస్ కన్సల్టెన్సీను సంప్రదించండి. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగండి. సో ఫర్ స్టూడెంట్ టాప్ 3 కంట్రీస్ లో ఏ కంట్రీ బెస్ట్ చూస్ చేసుకోవాలంటే ఆ టాప్ 3 కంట్రీస్ ఏమని సజెస్ట్? ఎడ్యుకేషన్ పర్పస్. సో యూజువల్ గా స్టూడెంట్స్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎటువంటి డాక్యుమెంట్స్ కానీ పర్ఫెక్ట్ గా ఉండాలి. ఎందుకంటే చాలా మంది బీటెక్ అనగానే చాలా మంది బ్యాక్లాగ్స్ ఉంటాయి. బ్యాక్లాగ్స్ అన్నిటి సో చాలా మంది స్టూడెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఎలా తీసుకుంటారు కన్సల్టెన్సీ వాళ్ళు అంటే, వన్స్ వాళ్ళ మనీ వాళ్ళకి వచ్చేసిన తర్వాత అడ్మిషన్ అయిపోయిన తర్వాత ఇంకంతే, వాళ్ళని పట్టించుకోరు. టీ కాలేజ్ డేస్ అనేది ఎంత డిఫరెంట్ గా ఉంటుంది. మేము ఎలా అంటే మా ఆల్రెడీ ఇప్పుడు చాలా మంది అంటే అబ్రాడ్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఈ పర్టికులర్ కాలేజెస్ కానీ ఈ పర్టికులర్ కంట్రీస్ ని కానీ చూస్ చేసుకుంటారు. బేస్డ్ ఆన్ ఎలాగా? మేము SWOT అనాలిసిస్ చేస్తాం. హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చాలా మంది స్టూడెంట్స్ కి అబ్రాడ్ వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి అండ్ వర్క్ చేయాలి, అక్కడే సెటిల్ అవ్వాలి అంటుంది. అలాంటి వాళ్ళందరికీ వీసా ప్రాసెసింగ్ తెలియాలి అండ్ ఏ కాలేజ్ చూస్ చేసుకుంటే బెటర్ అని తెలుసుకోవాలి అండ్ ఎటువంటి కోర్సులు చూస్ చేసుకోవాలి, అక్కడ స్కాలర్షిప్స్ ఏంటి, ఇలా రకరకాల డౌట్స్ స్టూడెంట్స్కి అండ్ పేరెంట్స్కి వస్తుంది. ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీ కాలేజ్ డేస్ ఫౌండర్ సంతోష్ గుప్తా గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం, వచ్చేయండి. సో యూజువల్ గా స్టూడెంట్స్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎటువంటి డాక్యుమెంట్స్ కానీ పర్ఫెక్ట్ గా ఉండాలి. ఎందుకంటే చాలా మంది బీటెక్ అనగానే, ఫర్ ఎగ్జాంపుల్ చాలా కోర్స్ తీసుకుందాం బీటెక్, చాలా మంది బీటెక్ వాళ్ళే అబ్రాడ్ వెళ్ళాలనుకుంటారు. సో వాళ్ళు చాలా మంది బ్యాక్లాగ్స్ ఉంటాయి. సో వాళ్ళు ఎలా క్లియర్ చేయాలి, వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ అబ్రాడ్కి వెళ్ళాలంటే ఎటువంటి ఆపర్చునిటీస్ కానీ ఎటువంటి సజెషన్స్ కానీ మీ తరఫు నుంచి ఇస్తారు? సో ఇప్పుడు ఎలా అంటే కొన్ని కాలేజెస్ కంట్రీస్ లో ఎలా ఉంటుంది, అక్రాస్ ద కంట్రీ బ్యాక్లాగ్స్ అన్నిటి ఇట్ ఈస్ సంథింగ్ కెనాట్ బి చేంజ్డ్. ఆల్రెడీ ఫెయిల్ అయిపోయినాం, పాస్ అయినాం, తర్వాత చేంజ్ చేయలేము దాన్ని. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఉంటుంది. దాంట్లో వి టెల్ దెమ్ హౌ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్, వాట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ కంప్యూటర్ సైన్స్ నుంచి ఉన్నాడు, సమ్ కైండ్ ఆఫ్ నాన్ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ బ్యాక్లాగ్ ఉన్నాయి అనుకోండి, అక్కడ ప్రొఫెసర్స్ కూడా ఎక్కువ పట్టించుకోరు. బట్ అట్ ద సేమ్ టైం ఆ ప్రొఫెసర్స్ కి ఈ కమ్యూనికేషన్ అనేది వెళ్ళాలి. సో అది వెళ్ళలేదంటే ఇట్ బికమ్స్ డిఫికల్ట్. అండ్ అట్ ద సేమ్ టైం కాన్సులేట్ లో కూడా ఇప్పుడు ఇంటర్వ్యూ ఉన్నాయి అనుకోండి, కొన్ని కంట్రీస్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఇప్పుడు US ఇంటర్వ్యూ ఉంటుంది, జర్మనీ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇలాంటి కంట్రీస్ కి ఏంటంటే దే హ్యావ్ టు గివ్ ద ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్. అలా అండ్ బ్యాక్లాగ్స్ ఇన్ని ఉన్నాయి, అడ్మిషన్ రాదనేది ఏం లేదు. చాలా కాలేజెస్ చాలా అడ్మిషన్స్, బట్ చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. ఫస్ట్ అంటే కొన్ని లిమిటెడ్ ఉండే, సో ఎవ్రీబడి ఈస్ గోయింగ్ దీస్ డేస్. బట్ మేము స్టూడెంట్స్ చెప్పేది ఏంటంటే కొందరు ఏజెంట్స్ కానీ కొందరు ఫ్రెండ్స్ ని విని మాల్ ప్రాక్టీస్ చేయడం అట్లాంటివి చేయకండి. మేమేమంటామంటే మీకు 40 బ్యాక్లాగ్ ఉంటాయి, వి టాక్ టు ద ప్రొఫెసర్, వి టాక్ టు ద యూనివర్సిటీ, మీ GPA మంచిగా ఉంది అండ్ మీ ఎగ్జామ్స్ లో ప్రూవ్ చేయండి, GRE ఎగ్జామ్స్ లో కానీ IELTS ఎగ్జామ్స్ లో ప్రూవ్ చేసి నిరూపించుకుంటే అప్పుడు ప్రాబ్లం ఉంది, ఇప్పుడు బాగుంది కదా అని చెప్పి దే విల్ టెల్, రైట్? So that is the main intention behind it. సో చాలా మంది స్టూడెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఎలా తీసుకుంటారు కన్సల్టెన్సీ వాళ్ళు అంటే, వన్స్ వాళ్ళ మనీ వాళ్ళకి వచ్చేసిన తర్వాత అడ్మిషన్ అయిపోయిన తర్వాత ఇంకంతే, వాళ్ళని పట్టించుకోరు. బట్ టీ కాలేజ్ డేస్ అనేది ఎంత డిఫరెంట్ గా ఉంటుంది. మేము ఎలా అంటే మా ఆల్రెడీ చైన్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఎవ్రీ కాలేజ్ వెళ్ళినా అక్కడ మా సీనియర్ వాళ్ళు ఎవరైతే ముందు బ్యాచ్ వెళ్ళినా వాళ్ళ స్టూడెంట్స్ ఉంటారు. అది అండ్ అదర్ థింగ్ ఏంటంటే ఈవెన్ నేను అక్కడ చదువుకున్నాను కాబట్టి ఈవెన్ ఐ హావ్ లింక్స్ విత్ ద గుడ్ కంపెనీస్ అండ్ గుడ్ నెట్వర్క్. సో మేము అక్కడ వెళ్ళి ఉంచలేము, కాకపోతే అక్కడ వెళ్ళి హూమ్ యూ హ్యావ్ టు కాంటాక్ట్ ఎలా ఉండాలి, ప్లస్ అట్ ద సేమ్ టైం మళ్ళీ వాళ్ళు వర్క్ వీసా అప్పుడు దే విల్ కాంటాక్ట్ అస్ బికాస్ దే నో అస్ వెరీ వెల్. కాబట్టి అప్పుడు వి గైడ్ దెమ్, ఇక్కడ వెళ్ళండి, ఇది చేయండి, టెక్నాలజీ ఇదని చెప్పి గైడ్ చేస్తాం. దట్ విల్ డెఫినెట్లీ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇట్స్ నాట్ లైక్ వన్స్ దే గో దేర్ బై కాదు, బికాస్ దే హ్యావ్ టు రెఫర్ అదర్ స్టూడెంట్స్ టు ఆల్సో అస్ టు అస్, రైట్? ఇప్పుడు వాళ్ళు వెళ్తారు ఏం చెప్తారు, అరే ఇక్కడ వెళ్ళండి సో అండ్ సో దగ్గర మంచి చెప్తారు అని చెప్పి వాళ్ళు చెప్పాలి. కాబట్టి కంపల్సరీ వీ హ్యావ్ టు అడ్వైజ్ దెమ్, అదర్వైజ్ ఇట్ వోంట్ బి పాసిబుల్ ఫర్ us బికాస్ ఇట్స్ చైన్.
ఇట్ హ్యాస్ టు గో యాజ్ అ రెఫరెన్స్ ఓన్లీ. సో వీ డెఫినెట్లీ విల్ బి ఇన్ టచ్ విత్ దిస్. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఇందులో మా దీంట్లో ఇఫ్ యూ లుక్ ఎట్ ఇవంతా పాత స్టూడెంట్స్. సో ఇప్పుడు ఈ పాత స్టూడెంట్స్ మేము వేసుకోవాలంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి, వాళ్ళు టచ్ ఉంటేనే కదా. సో అదర్వైజ్ వై వుడ్ ఐ కీప్ ఇన్ ద ప్రొఫైల్? బికాస్ రేపు వచ్చి సార్ మా ఫోటో ఇలా ఇస్తారు సార్ అంటే. మాకు ఇంతకుముందు టిపికల్ ఎగ్జాంపుల్ జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ అని ఉంది. ఇట్ ఈస్ లైక్ టాప్ 25 యూనివర్సిటీస్ లో వన్ టాప్. వాళ్ళ ఫ్రెండ్స్ స్టూడెంట్ ముగ్గురు అప్లై చేసుకున్నారు సెపరేట్ గా, తిను మా దగ్గర అప్లై చేసుకున్నారు. దిస్ ఫెలో గాట్ ఆల్మోస్ట్ $20,000 స్కాలర్షిప్ పర్ ఇయర్. సో వాళ్ళ ఫ్రెండ్స్ అంతా షాక్. సో దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఏ ప్రాసెస్ వి ఫాలో. ఏదో అడ్మిషన్ వచ్చిన అడ్మిషన్ ఎవరైనా తెప్పించుకోవచ్చు. మీరు అప్లై చేస్తే మీకు కూడా అడ్మిషన్ వస్తుంది. అది కాదు ఇంపార్టెంట్, స్కాలర్షిప్ ఇంపార్టెంట్. అండ్ మా మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వీసా సెషన్స్. వీ హ్యావ్ వెరీ గుడ్ వీసా సెషన్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ వీ డోంట్ ఎంకరేజ్ ఎనీ కైండ్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్. ఇప్పుడు స్టూడెంట్ వచ్చి, ఎందుకంటే ఇప్పుడు చాలా అయిపోయింది అది ఈ మధ్యలో. సో వీ క్లియర్లీ చెక్. కన్సల్టెన్సీ వాళ్ళు కూడా కొన్ని ఎగ్జాక్ట్లీ అన్ఎథికల్ ప్రాక్టీసెస్ కొందరు చేస్తున్నారు. మీరు కరెక్ట్ అడుగుతున్నారు. అండ్ దాని వల్ల ఏమవుతుందంటే అందరికి ఎఫెక్ట్ అవుతుంది. సో అందు గురించి మేము ఏం చేస్తున్నాం, యూనివర్సిటీస్ కూడా మేమే చెప్తున్నాం ఏమని, దర్ ఇస్ సంథింగ్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంది ఇప్పుడు కొత్త ఇంట్రొడ్యూస్ చేస్తారు. అన్ని కాలేజ్ ఇంట్రొడ్యూస్ చేయమని మేమే చెప్తున్నాం. సో అదేంటంటే ఈ ఎవరైతే ఫేక్ ఇట్లాంటివి చేసే వాళ్ళు ఉన్నారో వెళ్ళిపోతారు. సో అట్లా ఇప్పటికీ చాలా కాలేజ్ ఇంప్లిమెంట్ చేసేసాయి. ఇప్పుడు జర్మనీ తీసుకుంటే కంపల్సరీ వెరిఫికేషన్, దర్ ఇస్ నో అదర్ టైం. అండ్ యూఎస్ లో ఆల్మోస్ట్ 40 to 50% యూనివర్సిటీస్ ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్. ఆస్ట్రేలియా ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్. ఎందుకంటే మేము ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ కూడా గవర్నమెంట్ కూడా వీ షుడ్ నాట్ బికమ్ అనదర్ పంజాబ్. సో ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్ ఎలా అంటే ఆస్ట్రేలియాలో పంజాబ్ అంటే తీసుకోవాలి. సో అలా ఓవర్కమ్ చేయాలంటే దీస్ కైండ్ ఆఫ్ ప్రాక్టీసెస్ షుడ్ బి ఇన్ ప్లేస్. ఇప్పుడు చాలా మంది అంటే అబ్రాడ్ కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఈ పర్టికులర్ కాలేజెస్ కానీ ఈ పర్టికులర్ కంట్రీస్ ని కానీ చూస్ చేసుకుంటారు బేస్డ్ ఆన్ ఎలాగా అంటే మీరు వెరిఫికేషన్ చేసి మీరు ఎలాగా డైవర్సిఫికేషన్ చేస్తారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము SWOT అనాలిసిస్ చేస్తాం. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్ ఏ జర్నలిజం బ్యాక్గ్రౌండ్, ఆల్ యూ గైస్ ఆర్ రైట్. సో ఆర్ట్స్ ఆర్ జర్నలిజం బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. ఇప్పుడు మీరు వచ్చి నేను US చేస్తా అంటే రాదు, బికాస్ the competition will be very high, our accent will be different, and understanding their English is totally different. Correct. So based upon your criteria, we either suggest you to go for some kind of European countries or France, or this France is also European country. So all of example, now ఇప్పుడు ఒక పర్సన్ వచ్చి తను వచ్చేసి నాకు హోటల్ మేనేజ్మెంట్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ చేయాలి, ప్లస్ నాకు కొంచెం తక్కువ బడ్జెట్ లో కావాలి. అలాంటి టైంలో we tell them to go into France or Malta. ఇక్కడ హాస్పిటాలిటీ ఎక్కువ ఉంటుంది, జాబ్స్ కానీ అది ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూర్ గోయింగ్ టు రాజస్థాన్ అండ్ ఇఫ్ యూర్ పుట్టింగ్ ఏ కాఫీ షాప్ ఇట్ డోంట్ వర్క్. సో ఇన్ ద సేమ్ వే, సో ఇఫ్ IT పర్సన్ ఇస్ IT పర్సన్ వచ్చేసి నేను వెళ్ళాలనుకుంటున్నా సార్, నాకు ఐటీలో బిజినెస్ అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి కోర్స్ చేయాలనుకుంటున్నాను, అప్పుడు డెఫినెట్లీ యూ కెన్ గో ఎనీవేర్. బికాస్ IT 90% ఎక్కడైనా దొరికిపోతాయి. బట్ అట్ ద సేమ్ టైం ఏం చెప్తామంటే టెక్నాలజీ వైజ్ చాలా దగ్గరలో ఉండాలి. ఇప్పుడు నువ్వు జావా వెళ్ళావు అనుకోండి, జావా ఎప్పుడు 10 years 20 years మేము చదువుతున్నప్పుడు కూడా మేము జావా వెళ్ళలేదు. సో జావాలో ఎట్లంటే 15-20 years 30 years ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా ఉంటారు. నువ్వు ఫ్రెషర్ లెక్క ఏం చేస్తారు. సో అందుకోసం కోర్సెస్ కూడా అప్డేట్ ఉండాలి. అట్ సేమ్ టైం కోర్సెస్ అప్డేట్ ఉండాలి. అండ్ ఇంకొకటి ఏం చెప్తామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ లో కొందరు అక్కడే సెటిల్ కావాలంటారు. సో వాళ్ళ మ్యారేజ్ అయినా కానీ వాళ్ళ పేరెంట్స్ తీసుకోవాలన్నా కానీ ఏ కంట్రీ ఇమిగ్రేషన్ ఫ్రెండ్లీ ఇవన్నీ చూడాలి. అవన్నీ దాన్ని బట్టి కూడా ఎక్స్పెక్ట్. కొందరు ఏమనుకుంటారు, లేదు సార్ మేము వెస్టర్న్ స్టాండర్డ్ వెళ్ళాలి, చదువుకొని వచ్చేసేయాలి, మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసుకోవాలి లైక్ బిజినెస్ కోర్సెస్. సో అలాంటి టైంలో మేము చెప్తాం గో టు UK, యూ కెన్ స్టడీ వెల్, యూ కెన్ కమ్ బ్యాక్ అండ్ యూ కెన్ సెటిల్, యూ కెన్ గెట్ దట్ కైండ్ ఆఫ్ డిగ్రీ. సో ఇలా డిఫరెంట్ ప్రాస్పెక్ట్స్ నుంచి అనలైజ్ అండ్ వి సజెస్ట్. మీరు US లో ఉన్నారు అని అక్కడ వర్క్ చేశారు, చదువుకున్నారు, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇండియా కూడా వచ్చారు కాబట్టి చాలా మంది ఇప్పుడు ఏంటంటే US అండ్ కెనడా బాగా కంపేర్ చేస్తూ ఉన్నారు. US ఒక సాచురేషన్ పాయింట్ కి వచ్చేసింది, మనకు వీసాస్ దొరకడం అన్నా జాబ్స్ దొరకడం అన్నా కష్టం అయిపోతుంది. ఇక్కడ కెనడా కొంచెం బెటర్, తర్వాత కెనడాలో మనకు PR వచ్చిన తర్వాత అగైన్ వీ కెన్ మూవ్ వెరీ ఈజీలీ టు US అంటున్నారు. ఆ ప్రాసెస్ ఏంటి కరెక్ట్? ఇక్కడ మెయిన్ గ్యాప్ ఎక్కడ వస్తుందంటే US కెనడాకి డిఫరెన్స్ ఏంటంటే కెనడా కొంచెం ఇమిగ్రేషన్ ఫ్రెండ్లీ, అంతకు మించి ఏం లేదు. సో స్టిల్ అగైన్ వాళ్ళు కెనడాలో సిటిజన్షిప్ వచ్చిన తర్వాత US ఎందుకు మూవ్ అవుతున్నారు? బికాస్ జాబ్స్ అనేది ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఈజీ వాక్ త్రూ కదా. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు యాజ్ ఐ సెడ్
కెనడా ఎందుకు వెళ్తారంటే ఇక్కడ 3 years వర్క్ చేసుకున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్, Hmm. హీఈస్ మ్యారీడ్, Hmm. సో ఇక్కడ హీఈస్ నాట్ గెటింగ్ ఎనఫ్ మనీ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్, దెన్ హీ విల్ గో టు కెనడా. అక్కడ 1.5 year కోర్స్ చేసుకొని ఐటీ జాబ్ ఆర్ సంథింగ్ చేసుకొని అక్కడ గుడ్. బట్ యాజ్ అ ఫ్రెష్ స్టూడెంట్ లకి వెళ్ళాం అనుకోండి కెనడాలో ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఇప్పుడు మీరు చూస్తుంటే రీసెంట్ టైమ్స్ లో కెనడా ఇమిగ్రేషన్ చాలా టఫ్ అయిపోయింది, చాలా అంటే చాలా టఫ్. రీసెంట్ లో యూఆర్ సీయింగ్ ఆల్ ద న్యూస్ రైట్, దర్ చేంజ్ సో మెనీ పాలసీస్. సో యూఎస్ ఏంటంటే యాజ్ ఐ సెడ్, ఇప్పుడు ఫార్చ్యూన్ 500 కంపెనీస్ తీసుకున్నా, ఇక్కడ తీసుకున్న సగం కంపెనీస్ అన్ని యూఎస్ లోనే. సో ఇప్పుడు ఇండియాలో కూడా అన్ని సపోర్ట్ చేసే కంపెనీస్ అన్ని యూఎస్, దర్ ఇస్ నో అదర్ వే. బట్ ఒక్కటి ఏంటంటే కాంపిటీషన్ పెరుగుతుంది, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంక్రీజ్ అవుతారు, ఆబ్వియస్లీ దెర్ విల్ బి ఆపర్చునిటీస్ విల్ బి లెస్. బట్ ఎట్ ద సేమ్ టైం ఇమిగ్రేషన్ వైజ్ అయితే కొంచెం టైం పడుతుంది, పడదని కాదు, ఇమిగ్రేషన్ వైజ్ టైం పడుతుంది. బట్ నెవర్ నో. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు రీసెంట్ ఎలక్షన్ క్యాంపెయినింగ్, ఇప్పుడు రిపబ్లిక్స్ కూడా అదే చెప్తున్నారు, డెమోక్రాట్స్ కూడా అదే చెప్తున్నారు, బట్ డోంట్ నో. సో బట్ ఎండ్ ఆఫ్ ది డే హైయర్ ఎడ్యుకేషన్ అనేది బిగ్గెస్ట్ ఇన్కమ్ టు ఎనీ కంట్రీ, దట్స్ ఫర్ షూర్. సో అలాంటిది మాత్రం డిసిషన్ తీసుకోరు. బట్ కెనడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇట్స్ వెరీ బ్యాడ్. సో ఫర్ స్టూడెంట్ టాప్ 3 కంట్రీస్ లో ఏ కంట్రీ బెస్ట్ చూస్ చేసుకోవాలంటే ఆ టాప్ 3 కంట్రీస్ ఏమని సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు మేము చెప్పేది ఎడ్యుకేషన్ పర్పస్. ఇప్పుడు చెప్పేది ఏంటంటే, నేను ఒక స్టూడెంట్ మంచి పర్సంటేజ్ ఉండి, మంచి చదువుకునే ఇది కేపబిలిటీ ఉండి, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే మాత్రం యుఎస్ ఇస్ ద బెస్ట్ పర్సన్. నేను యుఎస్ నుంచి వచ్చానని చెప్పట్లేదు, బట్ అండ్ అగైన్ తను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. లేదు నేను సమ్ కైండ్ ఆఫ్ ఫార్మసిటికల్స్ హెల్త్ కేర్ ఉన్నారనుకోండి, కెనడా ఇస్ ద బెస్ట్ ఫర్ దెమ్, దేర్ ఇస్ నో అదర్ ప్లేస్. ఐటీ అయితే మాత్రం దీస్ డేస్ నాట్ చదువు. ఇప్పుడు అదే పాలిట్రీ, చీజ్ ఇలాంటివి ఉంటాయి, పాలిట్రీ రిలేటెడ్ అలాంటివి ఉంటే న్యూజిలాండ్ ఇస్ ద బెస్ట్. నో ఫ్యాషన్ and all these things, fashion and Italy, this kind of places. Now hospitality management, you can either go to Singapore or you can go to even Dubai also these days so many kids are going, or you can go to some European countries. Free education, mechanical, automobile engineering, then get into the Germany. మీరు విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకుంటున్నారా? ఏ దేశంలో ఏ యూనివర్సిటీలో ఏ కోర్స్ చేయాలో అర్థం కావడం లేదా? ఓవర్సీస్ ఎడ్యుకేషన్ లోన్ ఎలా వస్తుంది? వీసా ప్రాసెస్ ఏమిటో తెలియడం లేదా? అయితే మీ విదేశీ విద్య కల సాకారం కావాలంటే వెంటనే టీ కాలేజ్ డేస్ కన్సల్టెన్సీను సంప్రదించండి. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగండి.